ఆ జ్ఞానులను యేసు ఉన్న చోటకు తీసుకువెళ్ళింది. కొండలు, లోయలు, అడవులు దాటి వారు ప్రయాణం చేశారు. యేసును చూడగానే వారి అలసటంతా తీరిపోయింది, వారి కష్టమంతా తీరిపోయింది. వాక్యంలో రాయబడింది, వారు అత్యానంద భరితులై అని ఉంది. నిజమే, ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టగా దాన్ని వెంబడించారు. ఈరోజు యేసే ఒక నక్షత్రం. ఆయన వెంబడిస్తే మన అలసటలు, మన శ్రమలు అన్నీ మర్చిపోతాం. అత్యానందాన్ని అనుభవిస్తాం, నిత్య జీవాన్ని అనుభవిస్తాం. యేసు ఒక నక్షత్రం. యేసు ఒక వెలుగుచున్న నక్షత్రం. ఆ దినాలలో ఒక నక్షత్రం పుట్టింది. ఈ దినాలలో యేసు అనే నక్షత్రం ఈ లోకంలో ఉంది. ఆయన్ని చూసి ఎవరైతే వెంబడిస్తారో వారు నిత్య సంతోషాన్ని, అత్యానందాన్ని వారు అనుభవిస్తారు. వారి పాపముల నుంచి రక్షించబడతారు. ఈరోజే యేసు అనే నక్షత్రాన్ని చూసి